అహ్మదాబాద్ నుంచి జస్ట్ 20 కిలోమీటర్ల దూరంలో సిద్ధి వినాయక్ టెంపుల్ అని ఒకటి ఉంది. ఇదే శ్రీ సిద్ధి వినాయక్ టెంపుల్ చూస్తున్నారా. అసలు అహ్మదాబాద్లో కూడా చాలామందికి తెలీదు. ఈ టూరిజం ప్లేసు నేను 10 సంవత్సరాల కిందట ఈనాడులో వచ్చే వారానికి ఒకసారి బుక్లెట్ వస్తుంది కదా, ఆ బుక్లెట్లో చదివాను. ఇది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో రిజిస్టర్ అయినటువంటి గుడి. సిద్ధి వినాయక మందిర్ అనొచ్చు, లేదా సిద్ధి వినాయక గణపతి దేవస్థానం అంటారు. ఇది అహ్మదాబాద్ నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. క్యాబ్ బుక్ చేసుకోవాలనుకున్న బుక్ చేసుకోండి, లేదంటే బస్సులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, లేదా డైరెక్ట్ ఆటోలో వచ్చేసినా పర్వాలేదు. కానీ ఇది చూడండి ఎలా ఉందో. ఈ ఏనుగు విగ్రహాన్ని రాతితో చెక్కారు. దీని వెనకాతలున్న ఆ వినాయకుడిని చూడు, ఎంత పెద్ద వినాయకుడు. కేవలం ఆ ముఖ ఆకారమే ఒక కొండంత. అసలు ఇలాంటి గుడి అసలు ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే లేదు. ఆ వెనకాల చూడండి, ముందున మూషిక. ఈ రాయిలు కూడా శివుడి లింగాకారం అనమాట. చూడండి ఎంత పెద్దది. ఆ వినాయకుడి మొహమే అంత పెద్ద రాయితోటి అలాగ చెక్కి గుడిగా రూపకల్పన చేశారు. అది ఇప్పుడు ఆ రాతి లోపలికి వెళ్తే ఈ వినాయకుడు మరో విగ్రహము, పూజలు, పునస్కారాలు అన్నీ కనిపిస్తాయి. చూడండి, అక్కడ దర్శించుకోవడానికి నేను కింద నుంచి వెళ్ళాను. కింద నుంచి మీదకి వీడియో తీస్తుంటే మీకు ఇది ఎలా కనిపిస్తుంది, ఎంత పెద్దదో, చాలా పెద్దది. ఇప్పుడు ఇగో జనాలు అందరూ మెట్లకి వెళ్తున్నారు లోపలికి. ఏవో గంట కొడుతుంది. నేను కూడా కొట్టడానికి భయపడ్డాను, చాలా పెద్ద గంట, బరువుగా ఉంది. కానీ ఆడవాళ్ళు మాత్రం లాగి కొడుతున్నారు గంట. తర్వాత నేను కూడా గంట కొట్టాను, కొట్టి ఇది లోపలికి వెళ్తున్నాను. చూడండి, మీరు ఇందాక దూరం నుంచి చూస్తున్నప్పుడు ఎంత పెద్ద రాయి ఉందో, ఇప్పుడు మీరు చూడబోయేది అంతా ఆ లోపల రాయి లోపల నుంచి వేసిన మెట్లు అనమాట. భక్తులు ఎలాగెక్కుతున్నారు చూస్తున్నారా. ఇదిగో 3 ఫ్లోర్లు, పైన ఇంకోటి ఉంది, అలౌడ్ లేదు, జై గజానన్. ఇక 3 ఫ్లోర్ల నుంచి ఎక్కి లోపలికి వెళ్తే ఆ శిరస్సు భాగానికి వచ్చేసరికి ఈ విగ్రహ స్థాపన ఏదైతే జరిగిందో ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి, జై జై గణేశ, జై కొడతా గణేశ అనుకోండి. అదిగో ఎర్రటి విగ్రహం, పంతులు గారు పక్కన. అంటే జరగకుండా అన్ని వీడియోల్లో ఆయన పడదామని నించున్నాడు అక్కడే. ఇదిగో దర్శించుకోండి. ఒరిజినల్ ఐడల్ మెహమ్దాబాద్ సిద్ధి వినాయక్ మందిర్. కన్ఫ్యూజ్ అవ్వకండి. బంగారు ఛాయలో ఉన్నటువంటి మూషిక చెవిలో ఆమె ఏదో చెప్తోంది. ఆల్రెడీ 3 పిల్లలతో వచ్చింది. ఇంకా ఏమి కోరికలు ఉన్నాయో మరి ఆ భగవంతుడికే తెలియాలి. ఆ తర్వాత ఇలా చూడండి, అంటే ఫస్ట్ ఫ్లోర్లో అది అయిపోయిన తర్వాత 2వ ఫ్లోర్కి వస్తే హర హర మహాదేవ శివుడిది సంబంధించి, అంటే మొత్తం 12 జ్యోతిర్లింగాలలో శివుడు ఏ ఏ రకాల ఆకారాలతో ఉన్నారో అవన్నీ చూపిస్తూ పెద్ద లింగానికి ఈ గుడిలాగా చేసి లోపట ఆ లింగం మొత్తం కూడా కొన్ని లక్షల రుద్రాక్షలను అమర్చి చేయబడినటువంటి శివలింగం అండి. దర్శించుకోండి. అదిగో చూడండి, మీరు నమ్ముతారో లేదో అని చెప్పి జూమ్ చేసి మరి వాటిని చూపిస్తున్నాను. పైన విఘ్నేశ్వరుడు, ఆ కిందన వెంటనే శివుడి లింగం. ఇంకా మళ్ళీ 3rd ఫ్లోర్ కూడా ఒకటి ఉంది, అది కూడా తీసుకెళ్ళి చూపిస్తాను మీకు. కానీ మీరు ఒకటి మర్చిపోయారా, మొత్తం 3 ఫ్లోర్లు అంతా కలిపి ఇందాక మనం మొదట వచ్చేటప్పుడు చూసామే ఆ విగ్రహంలో ఉంది. మరి ఎంత గమ్మత్తైన, ఎంత విచిత్రమైన విగ్రహం, ఎంత గుడి ఇది. అహ్మదాబాద్ స్టేషన్ నుంచి మెహమ్దాబాద్, అహం వేరు మెహం వేరు, మెహమ్దాబాద్లో ఉంది ఈ గుడి సిద్ధి వినాయక్ మందిర్. మరి మీరంతా రావాలి. ఇదేంటంటే ఇక్కడ ఆచారాల ప్రకారంగా ఈ గోధుమల మీద మనకి ఇష్టమైన ఏమైనా రాసుకుంటే జరుగుతాయంట. అక్కడ స్వామివారు అష్ట వినాయకుల్ని, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అష్ట వినాయకుల గుడులు, వినాయకుడికి సంబంధించి అవన్నిటి వివరాలు ఇక్కడ పొందుపరిచారు. సో అదన్నీ చూసుకుంటూ బాగా ఇంకా 3rd ఫ్లోర్కి కిందకు వచ్చేసరికి మరో లింగం. మరి శివుడు పుత్రుడు కనుక లింగాలు ఎక్కువ కనిపిస్తాయి. నందీశ్వరుడు. అలాగే ఇక్కడ ఎన్జిఓస్ కొంతమంది వినాయకుడి దగ్గర ఆర్గానిక్తో చేసినటువంటి బిస్కెట్లు, చాక్లెట్లు కూడా
చాలా అమ్ముతున్నారు. ఇక్కడ మళ్ళీ ఇది చూడండి, ఈ తులాభారం. ఈ తులాభారంలో మనం ఏదైనా హుండీలాగా ఏదైనా దానపేటిక అని చెప్పచ్చు. మీరు ఏమైనా వేద్దాం మొక్కులు అవి ఉంటే చేసుకోవచ్చు అనమాట. నేను కొంత వేసాను. అలాగే కొంతమంది బెల్లం ఇక్కడ నైవేద్యంగా కూడా ఇస్తారు. 3rd ఫ్లోర్లోనండి ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది స్టీల్. అసలు అహ్మదాబాద్లో ఎన్నో టూరిజం ప్లేసులు చూసినప్పటికీ కూడా ఇది ఇచ్చినంత తృప్తి నాకు మరి అసలు ఏది ఇవ్వలే. ఎందుకు అంత తృప్తి ఇచ్చిందంటే ఇంకొక విషయం కూడా ఉందండి. ఈ విగ్రహానికి దర్శించుకోవడానికి హాయిగా మనశ్శాంతిగా వెళ్ళాం, చక్కగా వీడియో చేసుకున్నాం, మనస్ఫూర్తిగా హారతి తీసుకున్నాం. అక్కడే ఈ పూరి జగన్నాథ దర్శనం కూడా జరిగింది. ఇవన్నీ జరిగాక కూడా ఇదిగో ఇలాగా సామాన్లే అమ్ముతుంటే వాళ్ళకి కొని వాళ్ళకి బిజినెస్ అయ్యేలా కొంత చేసాం. ఆ తర్వాత ఈ వాటర్ ఫాల్స్, ఇండోర్ వాటర్ ఫాల్స్లో ఉన్నటువంటి ఈ 5 ఏనుగుల్ని దర్శించి సింబల్ ఆఫ్ నాలెడ్జ్గా ఇగో పాప అరుస్తుంది, పెద్దనాన్నగారు రండి ఫోటోలు దిగుదామని టైట్ జీన్స్ వేసుకొని. సో గుడికి కూడా ఇలాగ వస్తున్నారంట. ఈ మధ్య కొత్తగా ఒక రూల్ కూడా వచ్చింది. బొంబాయిలో సిద్ధివినాయక మందిర్ని దర్శించుకోవాలంటే ఇక మీదట మరి టైట్ జీన్స్, టీషర్ట్లు అన్నీ కనిపించేలాంటివి ఉండకూడదని ఒక రూల్ పాస్ చేశారు. త్వరలో ఎక్కడ కూడా అలాంటివి వస్తుందంట. అంటే ఒక పవిత్రమైన చోటుకు వచ్చేటప్పుడు పవిత్రంగా ఉండాలన్నది నా అభిమతం. సో అక్కడే ఆ గుడిలోనే ఆవరణలోనే టాయ్స్, పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది చూడండి. ఇది నాకు చాలా నచ్చింది. దానికి తోడు పెద్దవాళ్ళకి దాదాపు 8 ఫుడ్ స్టాల్స్ పెట్టి దోశలు, ఇడ్లీలు, వడలు ఒక చోట, స్నాక్స్ కావాలనుకున్న వాళ్ళు ఒక చోట, ఐస్ క్రీమ్స్ తిందాం అనుకున్న వాళ్ళు ఒక చోట, జ్యూసులు, కూల్ డ్రింకులు తాగుదాం అనుకున్న వాళ్ళకి ఒక చోట, కేవలం టీలు తాగుదాం అనుకున్న వాళ్ళకి ఒక చోట, ఇలాగ రకరకాల పెట్టి చాలా ఆనందపరిచారు. మరి మీరు కూడా వచ్చి దర్శించుకోండి. ఇకపోతే రాకీ వాకర్ని లైక్ చేయండి.